నెంబర్ 4 రింకు సింగ్ వర్సెస్ మతీష పత్రానా. వీరిద్దరూ ఎంత డెడ్లీ ప్లేయర్స్ అని నేను ప్రత్యేకంగా చెప్పలేక్కర్లేదు. డెప్త్ ఓవర్స్లో అయితే ఎవరికి వారే సాటు. మతీష పత్రానా అయితే అతడి షార్ప్ యార్కర్స్తో ప్రతి బ్యాటర్ని ముప్పు తిప్పలు పెట్టేశాడు ఐపీఎల్స్లో. రింకు సింగ్ కూడా అతడి పవర్ హిట్టింగ్తో ప్రతి బౌలర్ని చుక్కలు చూపించాడు. కానీ వీరిద్దరు అయితే ఇంతవరకు ఇంటర్నేషనల్ మ్యాచెస్లో ఎక్కడ తలపడ్లేదు. ఓన్లీ ఐపీఎల్లో అయితే తలపడ్డారు. అది కూడా ఒకే ఒక ఇన్నింగ్స్లో తలపడి 21 బాల్ ఆడితే 23 రన్లు స్కోర్ చేయగలిగాడు. యావరేజ్ చూస్తే 23గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 109గా ఉంది. ఇంతవరకు మతీష పత్రానా అయితే ఒకసారి కూడా అవుట్ చేయలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ స్ట్రైక్ రేట్ ఈ స్టాట్స్ని బట్టి మతీష పత్రానా అయితే రింకు సింగ్ని చాలా వరకు సైలెంట్గా ఉంచగలుగుతున్నాడు. రింకు సింగ్ అయితే అసలు సైలెంట్గా ఉండే ప్లేయర్ అసలే కాదు. ఎంతో పెద్ద పెద్ద బౌలర్లని ఈజీగా సిక్స్లు కొట్టాడు. అసలు ప్రాక్టీస్ మ్యాచెస్లో అయితే మిచెల్ స్టార్క్ని ఈజీగా సిక్స్లు కొట్టిన వీడియోస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. మనం అందరూ చూసాం కూడా.